కళ్ళు మూసుకుని ఆ ప్రాచీన కాలపు దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకుందాం. మండుతున్న ఎండ. ఎడారిలో వీచే వేడిగాలులు. అవును, ఆ ప్రాచీన ఐగుప్తు వీధుల్లో రద్దీగా కోలాహలంగా ఉండే ఒక బానిసల సంత. అక్కడొక వేదికపై చేతులకు సంకెళ్లతో ఒక యువకుడు అనాథలా నిలబడి ఉన్నాడు. చుట్టూ అతనికి అర్థం కాని భాష, ఎరగని మనుషులు. ఒకప్పుడు తన తండ్రికి అత్యంత ప్రియమైన కుమారుడతడు. బహుళ వర్ణాల వస్త్రం ధరించి అందరిలో ప్రత్యేకంగా కనిపించిన ఆ కుమారుడే యోసేపు. కరెక్ట్. గత అధ్యాయాల్లో మనం చూసినట్లుగా ఆ స్వంత అన్నల చేతిలోనే మోసపోయి కేవలం కొన్ని వెండి నాణాలకు అన్యజనులకు అమ్మబడిన తీరు మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఆ బానిసల మార్కెట్లో నిలబడి ఉన్న ఆ యువకుడే మనస్సులో ఎన్ని భయాలు, ఎన్ని ప్రశ్నలు మెదిలి ఉంటాయో కదా. గుండె బరువెక్కుతుందని ఆలోచిస్తే. దేవుని వాగ్దానాలు ఏమయ్యాయి అనిపించవచ్చు. దేవుడు తన ముత్తాత అయిన అబ్రహాముకు చేసిన గొప్ప నిబంధన, ఇశ్రాయేలు జనాంగాన్ని ఆశీర్వదిస్తానన్న ఆ వాగ్దానం, ఈ ఐగుప్తు బానిస సంకెళ్లలో అంతరించిపోతుందా అనే భయం ఖచ్చితంగా. కానీ జీవితంలో తీవ్రమైన నిరాశ, అనిశ్చితి ఉన్నప్పుడు దేవుడు తెర వెనుక ఎలా పనిచేస్తాడో ఈరోజు మనం చూడబోతున్నాం. బైబిల్ను అధ్యాయాల వారీగా లోతుగా విశ్లేషిస్తూ దైవశాస్త్రాన్ని సరళంగా అర్థం చేసుకునే మన సిరీస్లో ఇది 43వ అధ్యాయం. ఈరోజు మనం ఆదికాండము 39వ అధ్యాయం మొదటి 18 వచనాలను లోతుగా పరిశీలిద్దాం. అయితే ఈ లోతైన వాక్య పరిశీలన అనేది కేవలం బైబిల్ గ్రంథం నుండి కొన్ని కొత్త చారిత్రక విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే కాదు. అవును, కేవలం మేధోపరమైన జ్ఞానాన్ని పెంచుకోవడానికి పరిమితం కాకూడదు. ఈ వచనాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు దేవుని అపారమైన మంచితనం, ఆయన సార్వభౌమాధికారం తెలుసుకోవాలి. దేవుని నిబంధన పట్ల ఆయనకున్న విశ్వాస్యతను మనం లోతుగా అర్థం చేసుకోవాలి. నిజమే. బైబిల్ అధ్యయనం ద్వారా దేవునితో ఒక సజీవమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడమే మన అంతిమ లక్ష్యం కావాలి. ఆయన అదృశ్య హస్తం మన జీవితాల్లో కూడా ఎలా పనిచేస్తుందో గుర్తించడానికి ఈ అధ్యాయం ఒక పునాదిలా మారుతుంది. ఇది కేవలం వినడానికి మాత్రమే కాదు, రోజంతా మనసులో ధ్యానించడానికి, మన జీవన శైలిని మార్చుకోవడానికి ఉద్దేశించిన ప్రయాణం. ఇక ఇక్కడ పరిస్థితి గమనిస్తే, యోసేపు ఐగుప్తుకు తీసుకురాబడ్డాడు. ఫరో కొలువులో రాజసంరక్షక దళాధిపతిగా ఉన్న పోతిఫరు అతని కొన్నాడు. మొదటి వచనం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతుంది. ప్రాచీన తూర్పు దేశాల చట్టాలు గురించి, బానిసల పరిస్థితి గురించి ఆలోచిస్తే యజమానులకు బానిసల ప్రాణాల మీద సంపూర్ణ అధికారం ఉండే రోజులవి. ఏమాత్రం తప్పు జరిగినా కనీస విచారణ లేకుండా శిక్షించే వాతావరణం కదా. ఏంటంటే ఆ కాలపు ఐగుప్తు రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. చరిత్ర ప్రకారం అప్పట్లో ఐగుప్తును పాలిస్తున్న విదేశీ పాలకులు తమ అధికారాన్ని నిలుపుకోవడానికి పోతీపరులాంటి స్థానిక ఐగుప్తీయులకు అత్యంత కీలకమైన పదవులిచ్చారు. రాజసంరక్షక దళాధిపతి అంటే సామాన్యమైన వ్యక్తి కాదు కదా. అస్సలు కాదు. ఫరో ప్రాణాలకు రక్షణ కల్పించేవాడు, అలాగే రాజ్యద్రోహులకు మరణశిక్షలు అమలు చేసే బాధ్యత ఉన్నవాడు. అలాంటి వ్యక్తి ఇంట్లో ఒక విదేశీ బానిస అడుగుపెట్టడమంటే అగ్నిపర్వతం అంచున నిలబడడమే. ఒక బానిస ప్రాణానికి అక్కడ ఎలాంటి విలువ లేదు. చంపే అధికారం పోతిఫరు చేతిలో స్పష్టంగా ఉంది. కానీ దేవుని సంరక్షణ ఎంత గొప్పదో ఇక్కడే రుజువవుతుంది. మరణశిక్ష విధించే చట్టం కన్నా దేవుని నిబంధన చాలా బలమైనది. ఆ దయలేని వాతావరణంలో కూడా దేవుని అదృశ్య హస్తం యోసేపు చుట్టూ ఒక కంచెలా నిలిచింది. 2వ వచనంలో మనకు కనిపించే ఒక అద్భుతమైన మాట ఈ కంచెను వివరిస్తోంది. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచున్నవాడయెను అనుంది. ఈ వాక్యం మన సామాన్య లోకదృష్టికి చాలా విరుద్ధంగా అనిపిస్తుంది. నిజమే. అన్నీ కోల్పోయి తనకంటూ ఏమీ లేకుండా చేతులకు సంకెళ్లతో పరాయి దేశంలో బానిసగా ఉన్న వాడిని చూసి దేవుని వాక్యం వర్ధిల్లుచున్నవాడు అని పిలుస్తోంది. వర్ధిల్లడం అనే పదానికి ఆధునిక ప్రపంచమిస్తున్న నిర్వచనానికి, బైబిల్ ఇస్తున్న నిర్వచనానికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది ఇక్కడ. ఆధునిక ప్రపంచం విజయాన్ని ఆస్తులతో, హోదాతో కొలుస్తుంది. మనం ఎంత సంపాదించామన్న దానితో కొలుస్తుంది. కాని దేవుని దృష్టిలో నిజమైన విజయమంటే మన దగ్గర ఏమి ఉన్నాయన్నది కాదు, ఎవరు మనకు తోడుగా ఉన్నారన్నదే ముఖ్యం. దేవుని సన్నిధి మన జీవితంలో ఉండటమే అసలైన వర్ధిల్లడం. హీబ్రూ భాషలో ఇక్కడ వాడిన పదం సాలఖ్, అంటే ముందుకు సాగడం, ప్రయోజనకరంగా మారడం లేదా దేవుని ఉద్దేశం నెరవేరడం. యోసేపు
తన సొంత శక్తితో, తన తెలివితేటలతో పరిస్థితులను జయించలేదు. దేవుడే ఆ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చాడు. ఖచ్చితంగా దేవుని ఉనికి, ఆయన కృప ఆ బానిస జీవితంలోకి ప్రవహించడం వల్లే ఆ సాలక్ అనే ఆశీర్వాదం సాధ్యమైంది. అంధకారంలో ఉన్నా సరే దేవుని తోడు ఉంటే అది అత్యంత సురక్షితమైన ప్రదేశం అవుతుంది. ఈ సాలక్ అనే భావనను బట్టి చూస్తే దేవుడు తోడుగా ఉంటే కన్నీటి లోయలు కూడా ఆశీర్వాదపు వసంతాలుగా మారుతాయని అర్థమవుతోంది. ఇది 3వ వచనంలో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. దేవుణ్ణి ఎరుగని ఒక అన్యుడైన పోతిఫరు సైతం యోసేపును చూసి ఆ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని కళ్ళారా గ్రహించాడు. ఒక బానిస పనితీరులో దేవుని సన్నిధి ప్రతిఫలించడమనేది చాలా లోతైన విషయం. ఆ దయతోనే యోసేపును తన ఇంటికి పర్యవేక్షకుడిగా నియమించాడు పోతిఫర్. ఒక వ్యక్తి దేవునితో నడుస్తున్నప్పుడు ఆ ఆశీర్వాదం అతని చుట్టూ ఉన్నవారికి కూడా ఎలా పొంగిపొర్లుతుందో 4-5 వచనాల్లో మనం గమనించవచ్చు. ఇక్కడ మనం మరో ముఖ్యమైన హీబ్రూ పదాన్ని అర్థం చేసుకోవాలి. అదే పాకిద్. పాకిద్ అంటే పర్యవేక్షకుడు కదా, అధికారి లేదా ఒక గొప్ప బాధ్యత అప్పగించబడినవాడు అని అర్థమొస్తుంది. అవును, ఇది కేవలం ఒక బానిసకు దొరికిన ప్రమోషన్ లాంటి ఉద్యోగం అని మనం అనుకోకూడదు. బానిసగా ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో యోసేపు ఒక పాలకుడుగా నియమించబడ్డాడు. దైవశాస్త్ర కోణంలో చూస్తే ఇది దేవుని అద్భుతమైన ప్రణాళికలో ఒక కీలకమైన భాగం. అబ్రహాముతో చేసిన నిబంధన ఇక్కడ మనకు గుర్తొస్తోంది. ఇజ్రాయేలు జనాంగాన్ని గొప్పగా ఆశీర్వదిస్తానని, వారి ద్వారా లోకాన్ని దీవిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. భవిష్యత్తులో రాబోయే భయంకరమైన కరువు నుండి ఆ ఇశ్రాయేలు జనాంగం నాశనం కాకుండా వారు సురక్షితంగా వృద్ధి చెందడానికి ఐగుప్తు దేశాన్ని ఒక భద్రమైన ఉష్ణపేటికగా దేవుడు వాడుకున్నాడు. అంటే ఒక ఇంక్యుబేటర్ లాగా అన్నమాట. కరెక్ట్. ఆ ఇంక్యుబేటర్కు పాలకుడుగా యోసేపును సిద్ధం చేస్తున్నాడు. ఈ మొత్తం ప్రక్రియ వెనట దేవుని సార్వభౌమాధికారం ఉంది. పరిస్థితులు ఎంత ప్రతికూలమైనా దేవుని వాగ్దానం ఎన్నటికీ విఫలం కాదని ఇది నిరూపిస్తోంది. దేవుని ప్రణాళికలు ఎంత ఉన్నతమైనవో ఇక్కడ స్పష్టమవుతోంది. 6వ వచనం నాటికి యోసేపు చేతిలో సమస్తం పెట్టబడింది. అతడు అందమైన రూపం గలవాడని వాక్యం చెప్తోంది. అయితే కథ ఇక్కడితో ప్రశాంతంగా సాగిపోలేదు. అవును, 7వ వచనము నుండి యోసేపుకు అసలైన పరీక్ష ఎదురైంది. పోతిఫరు భార్య రూపంలో భయంకరమైన శోధన వచ్చింది. ఆమె అనుదినం యోసేపును పాపానికి ప్రేరేపించినట్లు వాక్యం చెబుతోంది. పాపం ఎప్పుడూ ఒకేసారి వచ్చి వెళ్ళిపోదు. అది ఒక నిరంతర ప్రక్రియల దొంగదెబ్బ తీయడానికి ప్రతిరోజు మన సహనాన్ని పరీక్షిస్తుందన్న సత్యం ఇక్కడ అర్థమవుతుంది. పాపం యొక్క స్వభావం ఎప్పుడూ అలసిపోయేలా చేసి లొంగదీసుకోవాలనే చూస్తుంది. ఒకవైపు యవ్వన వయసు, మరోవైపు ఎవరూ చూడని ఏకాంత వాతావరణం. ఇంకోవైపు అత్యంత శక్తివంతమైన యజమానురాలి నుండి ఆహ్వానం. సాధారణంగా ఎవరైనా లొంగిపోయే పరిస్థితి అది. కాని తర్వాత వచనాల్లో యోసేపు ఇచ్చిన సమాధానం అద్భుతం. 8-9 వచనాల్లో ఆ సమాధానం మానవ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠం. నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని యోసేపు ప్రశ్నిస్తాడు. యోసేపు కేవలం తన యజమాని పోతిఫర్ శిక్షిస్తాడనో, సమాజం ఏమనుకుంటుందోనో భయపడి ఆగిపోలేదు. అతనికి దేవుని పట్ల ఉన్న అత్యున్నతమైన ప్రేమే, దైవ భయమే ఆ పాపాన్ని జయించేలా చేసింది. స్వయం నియంత్రణ అంటే కేవలం పళ్ళు కొరుక్కుంటూ కోరికను అంచుకోవడం కాదు. ఇతను పునరుద్ధరించుకోవడం. పాపం చేయడం అంటే అది కేవలం ఒక మనిషికి చేసే ద్రోహం మాత్రమే కాదు. అది నేరుగా సృష్టికర్తైన దేవునికి విరోధంగా చేసే తిరుగుబాటు అని యోసేపు గుర్తించాడు. దేవునికంటే ఏది ఎక్కువ కాదు అని యోసేపు తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరికీ ఒక మేలుకొలుపు. పడవ వచనంలో ఆమె దినదినమూ అతనితో మాట్లాడుచున్నను అతడు ఆమె మాట వినలేదని చూస్తాం. కాని ఒకరోజు 12వ వచనంలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆమె ఏకంగా యోసేపు వస్త్రాన్ని పట్టుకుని బలవంతం చేసినప్పుడు అతను ఆ వస్త్రాన్ని ఆమె చేతిలోనే విడిచిపెట్టి బయటకు పారిపోయాడు. నిలబడి పోరాడటం కాదు, అక్కడి నుండి పారిపోవడం ద్వారా యోసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడు. ఇక్కడ వాడిన హీబ్రూ పదం బెగడ్ గురించి మనం లోతుగా ఆలోచించాలి. ప్రాచీన కాలపు తూర్పు దేశాల సంస్కృతిలో వస్త్రమంటే కేవలం శరీరాన్ని కప్పుకునే బట్ట కాదు. అది ఒక వ్యక్తి యొక్క హోదాను, అధికారాన్ని, అతని గుర్తింపును సూచిస్తుంది కదా. అవును, యోసేపు ఆ బెగెడ్ను విడిచిపెట్టాడు అంటే తన పవిత్రతను కాపాడుకోవడానికి, తన హోదాను, తన గుర్తింపును, తనకు దొరికిన సౌకర్యాలను త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు అని అర్థం. దేవునితో ఉన్న సంబంధాన్ని కాపాడుకోవడానికి, లోకపరమైన దేనినైనా వదులుకోవడానికి అతను వెనుకాడలేదు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి అని ఇవ్వబడిన ఆజ్ఞకు
ఇదొక సజీవ సాక్ష్యం. పాపపు శోధన ఎదురైనప్పుడు మన బలాన్ని పరీక్షించుకోకూడదు, తార్కికంగా వాదించకూడదు. కేవలం అక్కడి నుండి పారిపోవడమే ఏకైక మార్గం. పాపం నుండి పారిపోవడమే అసలైన విజయమని ఇక్కడ తేటతెల్లమవుతోంది. అయితే యోసేపు పారిపోయిన తర్వాత 13వ వచనం నుండి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాపపు కోరిక తీరనప్పుడు అది భయంకరమైన ద్వేషంగా ఎలా మారుతోందో పోతిఫరు భార్య ప్రవర్తన వివరిస్తోంది. 14-15 వచనాల్లో ఆమె తన చేతిలో ఉన్న ఆ వస్త్రాన్నే ఒక ఆయుధంగా, సాక్ష్యంగా వాడుకుంది. మమ్మును అపహసించుటకు ఈ హెబ్రీయుడు మన యొద్దకు వచ్చెను అని ఇంట్లో ఉన్నవారందరి ముందు ఒక అబద్ధపు కథను అల్లింది. యోసేపును అపరాధిగా నిలబెట్టింది. కాని ఆ సమయంలో తనను తాను సమర్థించుకోవడానికి యోసేపు ప్రయత్నించినట్లు బైబిల్లో ఎక్కడా లేదు. తప్పు చెయ్యకపోయినా గొర్రెపిల్లలా మౌనంగా ఉండిపోయాడు. ఈ మౌనం, ఈ అన్యాయపు నింద వెనుక బైబిల్ దైవశాస్త్రంలో అత్యంత లోతైన సత్యం దాగి ఉంది. దేవుని వాక్యంలోని ప్రతి పేజీ అంతిమంగా క్రీస్తు వైపే చూపిస్తుందన్న సత్యం ఇక్కడ బహిర్గతమవుతుంది. దైవశాస్త్ర పండితులు ఈ భాగాన్ని పరిశీలించినప్పుడు యోసేపు జీవితాన్ని యేసుక్రీస్తుకు ఒక పరిపూర్ణమైన సాదృశ్యంగా వివరిస్తారు. యోసేపు మరియు యేసుక్రీస్తు ఇద్దరి జీవితాలను పక్కపక్కన పెట్టి చూస్తే ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తాయి. ఇద్దరూ తమ తండ్రికి అత్యంత ప్రియమైన కుమారులు. ఇద్దరూ తమ సొంత సహోదరుల చేత ద్వేషించబడ్డారు, అసూయకు గురయ్యారు. ఇద్దరూ కేవలం కొన్ని వెండి నాణేలకు అప్పగించబడ్డారు. ఇద్దరూ భయంకరంగా శోధించబడ్డారు, కాని ఇద్దర్లోనూ పాపం లేదు. ఈ పోలికలు గమనిస్తుంటే యోసేపు జీవితంలో జరిగిన ప్రతి చిన్న సంఘటన భవిష్యత్తులో క్రీస్తు ద్వారా జరగబోయే గొప్ప రక్షణ ప్రణాళికకు ఒక బ్లూప్రింట్ లాగా పనిచేసిందని అర్థమవుతోంది. క్రీస్తు కూడా అబద్ధపు సాక్ష్యాలతో అన్యాయంగా నిందించబడ్డాడు, అచ్చం యోసేపులాగానే. అక్షరలా అంతే. యోసేపు అన్యాయంగా నిందించబడి ఎలాగైతే మౌనంగా ఉండిపోయాడో, క్రీస్తు కూడా తను నిందించువారి ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉంటుందో అలా అన్యాయపు తీర్పు ముందు మౌనంగా ఉండిపోయాడు. ఇక్కడ మనం కెనోసిస్ అనే దైవశాస్త్ర పదాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని కుమారుడై ఉండి కూడా క్రీస్తు ఎలాగైతే తనను తాను తగ్గించుకుని దాసుని రూపం ధరించాడో అలాగే యోసేపు కూడా ఒక బానిసగా, దాసుడిగా మారాడు. శిలువ కార్యానికి, క్రీస్తు యొక్క శ్రమలకు ఇదొక గొప్ప ముందస్తు దృశ్యం. యోసేపు అనుభవించిన ప్రతి అవమానం క్రీస్తు భరించబోయే అవమానాలకు ప్రతిరూపం. దేవుని వాక్యం ఎంత ఖచ్చితంగా అల్లబడిందో ఇది తెలియచేస్తోంది. ఒక మంచివాడికి, పవిత్రంగా జీవించిన వాడికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఎందుకు మౌనంగా చూస్తూ ఊరుకున్నాడు అనే ప్రశ్న వస్తుంది కదా. దేవునికి విధేయత చూపించినందుకు యోసేపుకు బహుమానంగా కారాగారవాసం దొరికింది. ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది దేవుని మార్గాలను అర్థం చేసుకోవడానికి ఒక కీలకమైన ఘట్టం. ఇక్కడే మనం దేవుని సార్వభౌమ, దైవ సంరక్షణను, అంటే దేవుని గొప్ప రక్షణ ప్రణాళికను లోతుగా పరిశీలించాలి. అంధకారంలో కూడా దేవుడు తన ముసుగు వేసుకున్న హస్తముతో పనిచేస్తాడు. మనుష్యులు కీడు కొరకు ఉద్దేశించిన దానిని కూడా దేవుడు తన గొప్ప మేలు కొరకు వాడుకోగల సమర్థుడు. ఒకవేళ యోసేపు శ్రమపడకపోయి ఉంటే, అన్యాయంగా ఆ చెరసాలకు వెళ్ళకపోయి ఉంటే, భవిష్యత్తులో ఫరో కలను వివరించే అవకాశం అతనికి వచ్చేది కాదు. ఆ కలను వివరించకపోతే యావత్ ప్రపంచాన్ని ఆ భయంకరమైన కరువు నుండి రక్షించేవాడు కాదు కదా. దేవుని ప్రేమ అనగా మనల్ని ఎప్పుడూ పూలపాన్పు మీద ఉంచడం కాదు. శ్రమల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆ శ్రమలలో మనం నలిగిపోకుండా మనకు తోడయ్యుండి ఆ శ్రమలని రాబోయే ఆశీర్వాదానికి మెట్లుగా మార్చడమే ఆయన నిజమైన కృప. ఆ అదృశ్యమైన ఆయన హస్తమే యోసేపు జీవితాన్ని ఒక అద్భుతమైన గమ్యానికి నడిపించింది. శ్రమ అనేది ముగింపు కాదు, అది దేవుని వాగ్దాన నెరవేర్పుకు నాంది అని ఈ అధ్యాయం స్పష్టంగా నేర్పిస్తోంది. మానవులు కీడు చెయ్యాలనుకున్నారు, కాని దేవుడు దానిని వేలాది మంది ప్రాణాలు రక్షించడానికి మేలుగా మార్చాడు. ఈ అధ్యాయంలోని ఈ గొప్ప సత్యాలను మనం ఒక్కసారి లయబద్ధంగా మననం చేసుకుంటే ఎంతో భరోసా కలుగుతుంది. యోసేపు ఒంటరిగా ఉన్నాడు, కాని దేవుడు అతనితో ఉన్నాడు. యోసేపు బానిసగా ఉన్నాడు, కాని దేవుడు అతన్ని స్వతంత్రుడుగా చేశాడు. యోసేపు అంధకారంలో ఉన్నాడు, కాని దేవుడు అతని జీవితంలో వెలుగును నింపాడు. పరిస్థితులు మారవచ్చు, కాని దేవుని సన్నిధి ఎన్నటికీ మారదు. ఈ సత్యాను కేవలం చారిత్రక వాస్తవాలు మాత్రమే కాదు, మన బ్రతుకులకు జీవాన్నిచ్చే ఆత్మీయ పాఠాలు. ఈరోజు మనం ఒంటరితనంతో బాధపడుతున్న, దేవుని ఆశీర్వాదం కోసం సుదీర్ఘమైన నిరీక్షణ కాలంలో ఎదురుచూస్తున్న యోసేపు జీవితం భరోసానిస్తుంది.
మన కష్టానికి తగిన గుర్తింపు రాలేదని నిరాశపడుతున్నా మనం గుర్తుంచుకోవాల్సింది దేవుడు మనల్ని చూస్తున్నాడు. యోసేపును చూసిన ఆ దేవుడే మనలను కూడా గమనిస్తున్నాడు. అదే సమయంలో పాపపు శోధనల గురించి కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో మన చేతిలో ఉన్న సాంకేతికత ద్వారా అడుగడుగునా పాపపు శోధనలు, చెడు ఆలోచనలు మన గదుల్లోకే వస్తున్నాయి. ఇది ఆనాడు పోతిఫరు భార్య రూపంలో వచ్చిన శోధన లాంటిదే. యోసేపులాగా ఆ పాపం నుండి పారిపోవటం మనం నేర్చుకోవాలి. దేవుని మీద ప్రేమతో పాపాన్ని ద్వేషించినప్పుడే మనం ఆయనకు మరింత దగ్గరవుతాము. మన ప్రార్థనా జీవితం కూడా ఒక పరిపక్వతా స్థాయికి చేరాలి. కేవలం కష్టాల నుండి తప్పించమని మాత్రమే కాదు, శ్రమలలో దేవుని ఉద్దేశ్యం మనలో నెరవేరేలా ఆయన తోడును కోరుకుంటూ ప్రార్థించాలి. ఈ వాక్య ధ్యానంతో మన ప్రార్థన జీవితాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. దేవుని వాక్యం మన హృదయంలో నిలిచి ఉన్నప్పుడు ఆయన సన్నిధి ప్రతి చీకటి గదిని ఆశీర్వాదపు రాజభవనంగా మార్చగలదు. ఈ అధ్యాయం ముగించే ముందు ఈనాటి వాక్యం ద్వారా మనం నేర్చుకున్న కొత్త సత్యాలను, మనం తీసుకోబోయే ఒక ఆచరణాత్మకమైన అడుగును కింద కామెంట్స్లో పంచుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే కేవలం వినడం మాత్రమే కాదు, దాన్ని ఇతరులతో పంచుకోవడం కూడా. మన ఆత్మీయ సహోదరీ సహోదరుల విశ్వాసాన్ని బలపరచడానికి ఈ సత్యాలను వారితో కూడా పంచుకుందాం. మన తదుపరి అధ్యయనాల కోసం ఈ సజీవమైన ఆత్మీయ ప్రయాణంలో కలిసి నడవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ముగించే ముందు ఒక ఆలోచన. జీవితంలో దేవుడు అప్పుడప్పుడు మనం ఎంతో ఇష్టపడే, ఎక్కువగా ప్రేమించే మన వస్త్రాన్ని, అంటే మన కంఫర్ట్ జోన్ను లేదా మన హోదాని ఎందుకు కోల్పోయేలా చేస్తాడో ఆలోచించాలి. బహుశా ఆయన తన అద్భుతమైన నీతి వస్త్రంతో మనల్ని శాశ్వతంగా కప్పడానికేమో కదా. గాడ్ బ్లెస్ యూ.